శాంతి. ఈరోజు 12/2/26 ఫిబ్రవరి 12వ తేదీ సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి ఈరోజు సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, ఇది వినాశన సమయము. రావణుడు అందరినీ శ్మశానవాసులుగా చేసేశాడు. అమృత వర్షాన్ని కురిపించి మిమ్మల్ని తనతో తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. ఇది వినాశన సమయము. రావణుడు అందరినీ శ్మశానవాసులుగా చేసేశాడు. అమృత వర్షాన్ని కురిపించి మిమ్మల్ని తనతో తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. ఈరోజు ప్రశ్న, శివబాబాను భోలా భండారి అని కూడా అంటారు. ఎందుకు శివబాబాను భోలా భండారి అని కూడా అంటారు? ఎందుకు? జవాబు, ఎందుకంటే శివ భోలానాథుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు గణికలకు, అహల్యలకు, అబలలకు కూడా కళ్యాణం చేస్తారు. వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. తాను పతిత శరీరంలోకి, పతిత ప్రపంచంలోకి వస్తారు. మరి తాను అమాయకుడే కదా, భోలా భండారినే కదా. పతిత తనువులోకి, పతిత ప్రపంచంలోకి వస్తారు. మధురమైన పిల్లలు, మీరు అమృతపానం చేయండి, వికారాల రూపీ విషయాన్ని వదిలివేయండి అని భోలానాథుడైన బాబా డైరెక్షన్ ఇచ్చారు. ఈరోజు పాట, దూరదేశంలో ఉండే అతడు పరాయి దేశంలోకి వచ్చాడు. దూరదేశకా రహనే వాలా ఆయా దేశ పరాయే. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు గీతాన్ని విన్నారు, అనగా వారు ఈ శరీర కర్మేంద్రియాల ద్వారా గీతాన్ని విన్నారు. దూరదేశంలోని యాత్రికులు వస్తారు. మీరందరూ యాత్రికులే కదా. మనుష్య ఆత్మలందరూ యాత్రికులే. ఆత్మలకిక్కడ ఇల్లు ఏదీ లేదు. ఆత్మ నిరాకారమైంది. నిరాకార ప్రపంచంలో నిరాకారి ఆత్మలుంటాయి. దాన్ని నిరాకారి ఆత్మల ఇల్లు లేక దేశము లేక లోకము అని అంటారు. నిరాకారి ఆత్మల లోకము, నిరాకారి ఆత్మల దేశము లేదు ఇల్లు అని అంటారు. ఇక్కడ దీనిని జీవాత్మల దేశము అని అంటారు. ప్రతి ఆత్మలోనూ పాత్రను అభినయించే రికార్డు నిండి ఉంది. అది ఆత్మల లోకము. ఆత్మలు ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తాయో అప్పుడు నిరాకారం నుండి సాకారంగా అయిపోతాయి. ఆత్మకు రూపమేమీ లేదు అని కాదు, రూపం కూడా తప్పకుండా ఉంది, పేరు కూడా ఉంది. ఇంత చిన్నని ఆత్మ ఈ శరీరం ద్వారా ఎంతటి పాత్రను అభినయిస్తుంది. రికార్డ్ ఒక్కసారి నిండిన తర్వాత ఇక ఎన్నిసార్లు తిప్పినా అది అలా నడుస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరం లోపల ఒక రికార్డు వంటిది. దానిలో మనుష్యుల 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఏ విధంగా తండ్రి నిరాకారుడో అలాగే ఆత్మ కూడా నిరాకారమైందే. అక్కడ కూడా శాస్త్రాలలో తాను నామరూపాలకు అతీతుడని వ్రాసేశారు. కానీ నామరూపాలకు అతీతమైన వస్తువు ఏది ఉండదు. ఆకాశం కూడా అనంతమైంది. అయినా దానికి ఆకాశం అన్న పేరైతే ఉంది కదా. పేరు లేకుండా ఏ వస్తువు ఉండదు. మనుష్యులు పరంపిత పరమాత్మ అని అంటారు. దూరదేశంలో ఆత్మలన్నీ ఉంటాయి. ఇది సాకార దేశము. ఇందులో కూడా రామరాజ్యము మరియు రావణ రాజ్యము, ఇరువురి రాజ్యము కొనసాగుతుంది. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. తండ్రి పిల్లల కొరకు దుఃఖపు రాజ్యాన్ని తయారు చేయరు కదా. కానీ ఈశ్వరుడే సుఖ దుఃఖాలను ఇస్తాడు అని అంటారు. నేనెప్పుడూ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వను. నా పేరే దుఃఖహర్త, సుఖకర్త. ఇది మనుష్యుల పొరపాటు. భగవంతుడు ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వడు. ఈ సమయంలో ఈ ప్రపంచమే దుఃఖధామము. అర్ధకల్పం రావణ రాజ్యంలో దుఃఖమే లభిస్తుంది. సుఖం అంశం కూడా ఉండదు. అలాగే సుఖధామంలో దుఃఖం ఏమాత్రము ఉండదు. తండ్రి స్వర్గాన్ని రచిస్తాడు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. దీన్ని కొత్త ప్రపంచము అని అయితే అనరు. కొత్త ప్రపంచం పేరే సత్యుగము. అదే మళ్ళీ పాతబడుతుంది. కావున దాన్ని కలియుగము అని అంటారు. కొత్త వస్తువు బాగుంటుంది, పాత వస్తువు పాడైనట్లుగా కనిపిస్తుంది. కావున పాత దాన్ని తొలగించేయడం జరుగుతుంది. మనుష్యులు విషాన్నే సుఖంగా భావిస్తూ ఉంటారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అన్న గీతం కూడా ఉంది. మళ్ళీ మీ వల్ల సర్వులకు ఉపకారం జరుగుతుంది అని అంటారు.
మీరు వచ్చి ఏదైతే చేస్తారో దానివల్ల ఉపకారం జరుగుతుంది, లేకపోతే రావణ రాజ్యంలో మనుష్యులు చెడు పనులే చేస్తారు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలు అయిందని పిల్లలకు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగితే అతడి ఆత్మ జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. మరి అది మళ్ళీ ఎలా వస్తుంది? నేటికి 4500 సంవత్సరాల తర్వాత మళ్ళీ గురునానక్ వస్తాడు. మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికాలు తిరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. దీన్ని వినాశ సమయము అని అంటారు. మనుషులందరూ జీవోత్సవాల్లా ఉన్నారు. అందరి జ్యోతి ఆరిపోయింది. అందరినీ మేల్కొల్పేందుకే బాబా వస్తారు. కామచితిపై కూర్చొని భస్మమైపోయే పిల్లలపై అమృత వర్షాన్ని కురిపించి వారిని మేల్కొల్పి బాబా తనతో పాటు తీసుకువెళ్తారు. మాయా రావణుడు కామచితిపై కూర్చోపెట్టి శ్మశానవాసులుగా చేసేశాడు. అందరూ నిద్రిస్తున్నారు. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానామృత పానం చేయిస్తున్నారు. జ్ఞానామృతం ఎక్కడా? ఆ నీరెక్కడా? సిక్కుల ముఖ్యమైన రోజున చాలా అట్టహాసంగా వారి సరస్సును శుభ్రం చేస్తారు, మట్టి తీస్తారు. కావుననే దానికి అమృత్సర్ అన్న పేరు పెట్టారు, అనగా అమృత సరస్సు. గురునానక్ కూడా తండ్రిని మహిమ చేశాడు. ఓంకారుడొక్కడే, అతడు సత్యమైన నామం కలవాడు, తాను సదా సత్యాన్నే చెప్తాడు అని అంటారు. సత్యనారాయణుని కథ ఉంది కదా. మనుషులు భక్తి మార్గంలో ఎన్నో కథలను వింటూ వచ్చారు. అమర కథ, 3వ నేత్రపు కథ, శంకరుడు పార్వతికి కథను వినిపించాడు అని అంటారు. అతడు సూక్ష్మలోకంలో ఉంటాడు. మరక్కడ కథను ఎలా వినిపించాడు? ఈ విషయాలన్నింటినీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. వాస్తవానికి మీకు అమర కథను వినిపించి అమరలోకానికి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. మృత్యులోకం నుండి అమరలోకానికి నేను తీసుకువెళ్తాను. సూక్ష్మవతనంలో పార్వతి ఏ తప్పు చేసిందని తనకు అమర కథను వినిపిస్తారు. శాస్త్రాలలో అనేక కథలను వ్రాసేశారు. సత్యనారాయణుని సత్యమైన కథ అయితే లేదు. మీరెన్ని సత్యనారాయణుని కథలను విని ఉంటారు, కానీ ఎవరైనా సత్యనారాయణునిగా అయ్యారా? ఇంకా దిగజారుతూనే ఉంటారు. మనం నరుడి నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా తయారవుతాము. ఇది అమరలోకానికి వెళ్ళేందుకు సత్యమైన సత్యనారాయణ కథ, 3వ నేత్రాన్నిచ్చే కథ అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. మీరు పుష్పాల్లా ఉండేవారు. మళ్ళీ 84 జన్మల తర్వాత మీరే పూజారులుగా అయిపోయారు అని తండ్రి అర్థం చేయిస్తారు. కావుననే నీవే పూజ్యుడివి, నీవే పూజారివి అన్న గాయనం ఉంది. నేనైతే సదా పూజ్యుడిని అని తండ్రి అంటారు. మిమ్మల్ని నేను అమరులుగా, పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తాను. ఇది పతిత ప్రపంచము. సత్యుగంలో పూజ్యులైన పావన మనుషులు ఉంటారు. ఈ సమయంలో పాత పూజారి పతిత మనుషులు ఉన్నారు. సాధు సన్యాసులు పతిత పావన సీతారాం అంటూ గానం చేస్తూ ఉంటారు. ఆ పదాలు సరైనవే. సీతలందరూ ప్రేయసులు. హే రామ, నీవు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యి అని పిలుస్తారు. భక్తులందరూ పిలుస్తూ ఉంటారు. ఆత్మ హే రామ అని పిలుస్తుంది. గాంధీ కూడా గీతను వినిపించి పూర్తి చేసినప్పుడు హే పతిత పావన సీతారాం అని అనేవారు. గీతను కృష్ణుడేమీ వినిపించలేదని ఇప్పుడు మీకు తెలుసు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని, గీతా భగవానుడు శివుడే కానీ కృష్ణుడు కాదని అందరి నుండి అభిప్రాయాన్ని సేకరించండి అని బాబా తెలియచేస్తున్నారు. మొదట గీతా భగవానుడు అని ఎవరినంటారు? నిరాకారుడైన భగవంతుడిని అంటారా లేక సాకారుడిని అంటారా అన్నది అడగండి. కృష్ణుడు సాకారుడు, శివుడు నిరాకారుడు. తాను కేవలం ఈ తనువును అద్దెకు తీసుకుంటారు, అంతేకాని తల్లి గర్భం నుండి జన్మ తీసుకోరు. శివునికి శరీరం లేదు. ఇక్కడ ఈ మనుష్యలోకంలో స్థూల శరీరం ఉంది. తండ్రి వచ్చి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తారు. పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత, సర్వుల ముక్తి ప్రదాత, దుఃఖహర్త, సుఖకర్త అన్న మహిమ ఒక్క బాబాదే. కృష్ణుడు సాకారుడు, శివుడు నిరాకారుడు. తాను కేవలం ఈ తనువును అద్దెకు తీసుకుంటారు, అంతేకాని తల్లి గర్భం నుండి జన్మ తీసుకోరు. శివునికి శరీరం లేదు.
ఇక్కడ ఈ మనుష్య లోకంలో స్థూల శరీరం ఉంది. తండ్రి వచ్చి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తారు. పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత, సర్వుల ముక్తి ప్రదాత, దుఃఖహర్త, సుఖకర్త అన్న మహిమ ఒక్క బాపదే. అచ్చా, సుఖం ఎక్కడ ఉంటుంది? అది ఇక్కడ ఉండజాలదు. సుఖం మరుజన్మలో, ఎప్పుడైతే పాత ప్రపంచం అంతమైపోతుందో మరియు స్వర్గ స్థాపన జరుగుతుందో అప్పుడు సుఖం లభిస్తుంది. అచ్చా, దేని నుండి విముక్తులను చేస్తారు? రావణుని దుఃఖాల నుండి. ఇది దుఃఖధామం కదా. వారు మార్గదర్శకునిగా కూడా అవుతారు. ఈ శరీరం ఇక్కడే సమాప్తమవుతుంది. మిగిలిన ఆత్మను తీసుకువెళ్తారు. ప్రియుడి వెంట ప్రేయసి వెళ్తుంది. అతడు నాశనం లేని సుందరమైన ప్రియుడు. శివబాబా ఎప్పుడు నాశనం లేని సుందరమైన ప్రియుడు. అందరినీ దుఃఖాల నుండి విడిపించి పవిత్రంగా చేసి ఇంటికి తీసుకువెళ్తాడు. పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు మొదట భర్త ఉంటాడు, వెనుక భార్య ఉంటుంది, వారి వెనుక ఊరేగింపు ఉంటుంది. మీ మాల కూడా ఇలాగే ఉంటుంది. పైన పుష్పమైన శివబాబా ఉంటారు, వారికి నమస్కరిస్తారు. ఆ తర్వాత జంట పూసలైన బ్రహ్మ సరస్వతులు ఉంటారు. ఆ తర్వాత బాబాకు సహాయకులుగా అయ్యి మీరుంటారు. పుష్పమైన శివబాబా స్మృతి ద్వారానే సూర్యవంశీయులుగా విష్ణుమాలగా అయ్యారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణలుగా అవుతారు. మళ్ళీ ఆ లక్ష్మీనారాయణలే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. వీరు కష్టపడ్డారు, కావుననే పూజింపబడతారు. మాల అంటే ఏంటో ఎవరికీ తెలియదు. ఏదో అలా మాలను తిప్పేస్తూ ఉంటారు. 16,108 పూసల మాల కూడా ఉంటుంది. దాన్ని పెద్ద పెద్ద మందిరాల్లో పెడతారు. ఒక్కొక్కరు ఒక్కో చోటి నుండి తీసుకొని జపిస్తారు. బాబా బాంబేలో లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్ళేవారు. వెళ్ళి మాలను తిప్పేవారు. రామరామ అని జపించేవారు. ఎందుకంటే పుష్పం ఒక్క తండ్రియే కదా. పుష్పాన్నే రామరామ అని జపిస్తారు. మళ్ళీ మాలను కళ్ళకద్దుకుంటారు. జ్ఞానం ఏమీ లేదు. ఫాదర్లు కూడా మాలను తిప్పుతూ ఉంటారు. మీరు ఎవరి మాలను తిప్పుతున్నారు అని వారిని అడిగితే వారికి ఏమీ తెలియదు. మేము క్రీస్తు స్మృతిలో తిప్పుతున్నాము అని అనేస్తారు. క్రీస్తు ఆత్మ స్వయం ఎక్కడ ఉందో కూడా వారికి తెలియదు. క్రీస్తు ఆత్మ ఇప్పుడు తమో ప్రధానంగా ఉందని మీకు తెలుసు. మీరు కూడా తమో ప్రధానంగా నిరుపేదలుగా ఉండేవారు. ఇప్పుడు నిరుపేదల నుండి యువరాజులుగా అవుతున్నారు. భారతదేశం యువరాజుగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా ఉంది. మళ్ళీ యువరాజులుగా అవుతారు. అలా తయారు చేసేవారు తండ్రియే. మీరు మనుష్యుల నుండి యువరాజులుగా అవుతారు. ఒక యువరాజుల కాలేజీ కూడా ఉండేది. అక్కడకు యువరాజులు యువరాణులు వెళ్ళి చదువుకునేవారు. మీరిక్కడ చదువుకొని 21 జన్మల కొరకు స్వర్గంలో యువరాజులుగా యువరాణులుగా అవుతారు. ఈ శ్రీకృష్ణుడు యువరాజు కదా. అతడి 84 జన్మల కథ వ్రాయబడి ఉంది. దాన్ని గూర్చి మనుషులకేం తెలుసు? భగవాను వాచ, వారందరికీ తండ్రి. మీరు భగవంతుడైన తండ్రి నుండి వింటారు. వారు స్వర్గ స్థాపనను చేస్తారు. దాన్ని సత్యఖండము అని అంటారు. ఇది అసత్యఖండము. తండ్రి సత్యఖండాన్ని స్థాపిస్తారు. రావణుడు అసత్యఖండాన్ని స్థాపిస్తాడు. రావణుని రూపాన్ని తయారు చేస్తారు. అర్థమేమి తెలుసుకోరు. అసలు ఈ రావణుడు ఎవరు? ఇతడిని చంపినా మళ్ళీ ఎలా బతికి వస్తున్నాడన్నది ఎవరికీ తెలియదు. వాస్తవానికి స్త్రీలలో పంచవికారాలు, పురుషుల్లోని పంచవికారాలు రెండింటినీ కలిపి రావణుడు అని అంటారు. అతన్ని తగలబెడతారు. రావణుని తగలపెట్టి మళ్ళీ బంగారాన్ని దోచుకుంటారు. ఇది ముళ్ళ అడవి అని పిల్లలైన మీకు తెలుసు. బాంబేలో బబుల్నాథుని మందిరం ఉంది. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. ప్రతి ఒక్కరూ పరస్పరం ఒకరికొకరు ముళ్ళను గుచ్చుకుంటూ ఉంటారు. అనగా కామ వికారంలోకి లోనవుతూ ఉంటారు. కావుననే దీన్ని ముళ్ళ ప్రపంచము అని అంటారు. సత్యుగాన్ని అల్లా పూల తోట అని అంటారు. అక్కడ ఉన్న ఆ పుష్పాలే ఇప్పుడు ముళ్ళగా అవుతాయి. మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇప్పుడు మీరు పంచవికారాలపై విజయాన్ని పొందుతారు. ఈ రావణ రాజ్య వినాశనం జరగవలసిందే. చివర్లో పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది. సత్యమైన దసరా కూడా ఇప్పుడు జరగనున్నది. రావణ రాజ్యమంతా సమాప్తమై మళ్ళీ మీరు లంకను దోచుకుంటారు. మీకు బంగారు మెహళ్ళు లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణునిపై విజయం పొంది స్వర్గాధిపతులుగా అవుతారు.
తండ్రి మొత్తం విశ్వరాజ్య భాగ్యాన్ని ఇస్తారు. కావుననే వారిని శివభోలా భండారి అని అంటారు. గణికులు, అహల్యలు, గూనివారు అందరినీ తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. తనెంత అమాయకులు! వారు పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తారు. ఎవరైతే స్వర్గాధిపతులుగా కారో వారు విషం తాగడం వదలనే వదలరు. పిల్లలు, ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వండి అని తండ్రి అంటారు. ఈ వికారాలు మిమ్మల్ని ఆది మధ్యాంతము దుఃఖంగా తయారు చేస్తాయి. మీరు ఈ ఒక్క జన్మ కొరకు విషాన్ని తాగడం వదలలేరా? నేను మీకు అమృతాన్ని త్రాగించి అమరులుగా తయారు చేస్తాను, అయినా మీరు పవిత్రులుగా అవ్వరా? విషం లేకుండా, సిగరెట్లు, మత్తు పానీయాలు లేకుండా ఉండలేరా? పిల్లలు, ఈ ఒక్క జన్మ కొరకు పావనంగా అయినట్లయితే మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను అని స్వయంగా అనంతమైన తండ్రినైనా నేను చెబుతున్నాను. పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచ స్థాపనను చేయడం ఇదొక్క తండ్రి పనే. మొత్తం ప్రపంచాన్ని దుఃఖం నుండి విముక్తి చేసి సుఖధామము, శాంతిధామంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. ఒక్క ఆది సనాతన దేవత ధర్మ స్థాపన మళ్ళీ జరుగుతుంది. గ్రంథంలో కూడా పరంపిత పరమాత్మను అకాలమూర్తి అని అంటారు. బాబా మహాకాలుడు, మృత్యువుకే మృత్యువు వంటివాడు. ఆ మృత్యువు ఒకరిద్దరిని తీసుకువెళ్తుంది. నేనైతే ఆత్మలందరినీ తీసుకువెళ్తాను, కావుననే నన్ను మహాకాలుడని అంటారు. బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా చేస్తున్నారు. అచ్చా, మీఠే మీఠే సిక్కిలదే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ అంతిమ జన్మలో విషయాన్ని త్యజించి అమృతాన్ని సేవించాలి, ఇతరులకు కూడా త్రాగించాలి, పావనులుగా అవ్వాలి, ముళ్లను పుష్పాలుగా చేసే సేవను చేయాలి. 2, విష్ణువు కంఠహారంలోని మణిపూసగా అయ్యేందుకు బాబా స్మృతిలో ఉండాలి. పూర్తిగా సహాయకునిగా అయ్యి బాబా సమానంగా దుఃఖహర్తలుగా అవ్వాలి. ఈరోజు వరదానము, మాస్టర్ జ్ఞాన సూర్య భవ. తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వ ఆత్మలపై తమ ప్రభావాన్ని కలగజేసే మాస్టర్ జ్ఞాన సూర్య భవ. తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వ ఆత్మలపై తమ ప్రభావాన్ని కలగజేసే మాస్టర్ జ్ఞాన సూర్య భవ. ఏ విధంగా ఏదైనా ఆకర్షణ గల వస్తువు చుట్టుపక్కల వారిని తమ వైపుకు ఆకర్షిస్తుందో, అందరి అటెన్షన్ దాని వైపుకు వెళ్తుందో, అలాగే ఎప్పుడైతే మీ వృత్తి అలౌకికంగా ఆత్మికంగా ఉంటుందో అప్పుడు మీ ప్రభావము అనేక ఆత్మలపై స్వతహాగా పడుతుంది. అలౌకిక వృత్తి అనగా అతీతంగా మరియు ప్రియంగా అయ్యే స్థితి స్వతహాగా అనగా అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది. ఇటువంటి అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయి తమ ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేస్తారు. ఈరోజు స్లోగన్, సదా స్వమానం రూపీ సీటుపై స్థితులై ఉన్నట్లయితే సర్వశక్తులు మీ ఆర్డర్ను పాటిస్తూ ఉంటాయి. సదా స్వమానం రూపీ సీటుపై స్థితులై ఉన్నట్లయితే సర్వశక్తులు మీ ఆర్డర్ను పాటిస్తూ ఉంటాయి. అచ్చా, అవ్యక్త సూచనలు, ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. జ్ఞానులుగా అవ్వటంతో పాటు స్నేహితులుగా అవ్వండి. స్వసేవయే విశ్వసేవకు ఆధారము. సేవలో కేవలం 2 విషయాలను గుర్తుంచుకోవాలి. 1, నేను నిమిత్తుడును. 2, నిర్మాణంగా అవ్వాల్సిందే. వీటి వలన ఏకతకు చెందిన వాతావరణం తయారవుతుంది. 1, నేను నిమిత్తుడును. 2, నిర్మాణంగా అవ్వాల్సిందే, అంటే అలాంటి అభిమానం లేకుండా అవ్వాల్సిందే. దీనివల్ల ఏకతకు చెందిన వాతావరణం తయారవుతుంది. ఒకరికొకరు సహయోగులుగా అవుతారు. నీది నాది అనేది కీర్తి ప్రతిష్టల కొరకు ఘర్షణతో కూడిన భావనలన్నీ సమాప్తమైపోతాయి. ఈ 2 అభ్యాసాలు, ఈ 2 విషయాలు ఉపయోగించినట్లయితే నీది నాది, కీర్తి ప్రతిష్ట, ఘర్షణలతో కూడిన భావాలు అన్నీ సమాప్తమవుతాయి. ఇదే మన యొక్క ఈరోజు
పురుషార్థం. అచ్చా. ఓం శాంతి.